రక్త సంబంధం ఉంటేనే రాఖీలు, లేదా కట్టేవాడిని తీసుకొస్తేనే రాఖీలు అమ్ముతానని బోర్డు ఎందుకు పెట్టావు? 30 ఏళ్ల క్రితం మీరు 3 సంవత్సరాలు ముచ్చటపడి ప్రేమించిన ఓ అమ్మాయి జాతకం చూస్తా అని చెప్పి మీ చెయ్యి తీసుకుని రాఖీ కట్టి మీ జాతకాన్ని మార్చేసింది. అప్పుడు మీరు పెట్టిన మొహం ఇంకెవరూ పెట్టకూడదనే నా షాప్ ముందు బోర్డు అలా పెట్టాను. ఈ పెంట విషయం నీకెలా తెలుసు? కట్టింది మా అమ్మే. ఊరికనే అన్నయ్య అనడం ఆడవాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది సార్. వయసులో కొంచెం ఎక్కువ ఉంటే అన్నయ్య, డీపీ బాగుందని అప్రిషియేట్ చేస్తే థ్యాంక్స్ అన్నయ్య, ఇన్స్టా ఐడి అడిగితే సారీ అన్నయ్య, ప్రపోజ్ చేస్తే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నయ్య, అది అబద్ధం తిరిగి అడిగితే సరదాగా అన్న అన్నయ్య, పలకరిస్తే అన్నయ్య, పొగిడితే అన్నయ్య, పక్కింటి పద్మా నుంచి పక్క స్ట్రీట్ సంధ్య వరకు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. పోలీస్ స్టేషన్లో పెళ్లి నుంచి థియేటర్లో తాళి కట్టుకునే స్వేచ్ఛ ఉండే ఈ లోకంలో మా హ్యాండ్కి రాఖీ కట్టి వాళ్ళు హ్యాండ్ ఇస్తా అంటే ఎలా సార్? ఒక్కసారి పెగ్గ వేశాక ఆర్జీవి గారు అన్న మాటలు గుర్తు తెచ్చుకోండి. ఏ రాఖీ పండుగ నాడు స్వేచ్ఛగా ప్రపోజ్ చేయగలమో, ఏ రాఖీ పండుగ నాడు క్రష్ కి కుదిరితే కప్పు కాఫీకి ఇన్వైట్ చేయగలమో, ఏ రాఖీ నాడు మన చేతుకున్న రాఖీలు మన కన్నీరుతో తడవవో, ఏ రాఖీ రోజు బాత్రూంలో దొక్కకుండా బయట హాఫ్ హ్యాండ్స్ వేసుకుని మరి తిరగలం.